సొరకాయ తొక్కల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా సొరకాయని దానిపైన పొట్టంతా పీల్ చేసి పక్కన పెట్టుకోండి. బాగా క్లీన్ చేసి పక్కన పెట్టండి. నేను ఒక సొరకాయ తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ సొరకాయ ఉంటుంది అది. దానిపైన తొక్కల్ని పీల్ చేసి పెట్టుకొని బాగా శుభ్రం చేసుకున్నాను. దీనికి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వాడ్చుకోవాలి ఫస్ట్. తర్వాత ఇవి కొంచెం మగ్గాక దీంట్లోనే మనం ముందుగా తయారు చేసి రెడీగా పెట్టుకున్న సొరకాయ పొట్టును కూడా యాడ్ చేసేద్దాం. సొరకాయ పొట్టు పచ్చడైనా కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో. ఈ సొరకాయ పచ్చడి కొంచెం ఈ సొరకాయ తొక్కు వేగంగానే దీంట్లోనే మనం ఒక 2 టమోటాలను చిన్నగా కట్ చేసి పెట్టేసుకొని అవి కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం చింతపండు కూడా దీంట్లో యాడ్ చేద్దాం. ఈ 2 టమోటాలను సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసేసాను. ఇవి అన్నీ మగ్గనివ్వండి. కాసేపు అట్లా కలపెడుతూ మగ్గనివ్వండి. దీంట్లోనే ఈ పచ్చడికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకవేళ గ్రైండ్ చేశాక తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం బాగా కలబెడుతూ మగ్గనివ్వాలి. నేను పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకొని ఒక 1 స్పూన్ దాకా మిక్సీకి వేసేసుకున్నాను. ఫస్ట్ పౌడర్ చేసేసుకొని తర్వాత ఈ పచ్చడిని కూడా దాంట్లో చల్లారాక యాడ్ చేస్తున్నాను. ఇంకా దీంట్లోనే ఒక 4 తెల్లబాయి రెబ్బలు, పొయ్యి ఆపేశాక ఈ తెల్లబాయి రెబ్బలు వేసేసాను. ఇది పూర్తిగా చల్లారనిచ్చాక మనం గ్రైండ్ చేసుకుందాం. పల్లీలు అలా ఫైన్ పౌడర్ చేసుకున్నాక ఈ పచ్చడిని కూడా దాంట్లో వేసేసి కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకుందాం. చివరిగా దీనికి తిరువాత పెట్టి దీంట్లో యాడ్ చేసేద్దాం. ఈ పచ్చడి అన్నంలోకి, దోశ, మళ్ళీ చపాతీ వేటికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.